హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ మామిడికాయ పచ్చడి. సింపుల్గా 10 నిమిషాల్లో ఇన్స్టంట్గా ఈ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 2 మీడియం సైజు మామిడికాయలను అయితే తీసుకొని ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా తొక్కననేది తీసేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ సైజు పీసెస్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఈ కప్పుతో 1 కప్ అయితే మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ కప్పుతో అయితే 1 కప్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. మామిడికాయ ఎక్కువగా పులుపుగా ఉంటే కారం అనేది ఎక్కువగా పడుతుంది. ఇందులోకి 1/2 కప్ వరకు సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఏమైనా తగ్గి ఉంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ మిక్సీ అనేది చేసుకోవాలి. మరీ మెత్త పేస్ట్ కాకుండా ఇలా గరుకుగా మిక్సీ అనేది పట్టుకోవాలి. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా గరుకుగానే మిక్సీ చేసుకోండి. అప్పుడే పికిల్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపుకు ప్రిపేర్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోండి. ఏ కప్పుతో అయితే కారంని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుముని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మామిడికాయ పచ్చడి అనేది రెడీ. ఈజీగా 10 to 15 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా కారం కానీ ఉప్పు కానీ తగ్గి ఉంటే ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పైనుండి యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటే సెట్ అయిపోతుందండి. అంతే అండి, మామిడికాయ టేస్ట్ చూసి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్, తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.